హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఎలక్షన్స్ ముందర చంద్రబాబు గారితో భేటీ కాబోతున్నారు అన్న వార్తలు రాబోతున్నాయి. ఈ నెల 11న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని కూడా అంటున్నారు. అంటే మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మరి పవన్ కళ్యాణ్ గారి తరపున ఆయన పిఠాపురంలో ప్రచారానికి దిగుతారా అన్న వార్తలు కూడా రావడం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక వీడియో చేసి ఆయన మద్దతును కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటో తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. సార్, చిరంజీవి గారు మరి ఎలక్షన్స్ ముందర చంద్రబాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు రావడం చూస్తున్నాం సార్. 11వ తారీఖున మీటింగ్ అంటున్నారు. మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మరి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన ఏమన్నా ప్రచారానికి దిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి సార్? నేను మొదటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నాను. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా అంటే అన్డిక్లేర్డ్ బాస్ ఒక విధంగా ఉన్నప్పుడు, అంటే దాసనారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీకి వచ్చే సమస్యలు చాలా వరకు మెగాస్టార్ గారు వాకెట్లోకి వెళ్తున్నాయి. ఆయన తోచిన విధంగా లచ్చజెప్పి పంపిస్తున్నారు, సర్దుబాటు కూడా చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టికెట్ల విషయంలో కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కూడా వెళ్ళారు. ఆయన పెద్ద పెద్ద ఈ సూపర్ స్టార్లను వేసుకొని వెళ్ళారు. అది ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది గొప్ప విషయమే. బట్ ఆయన ఎప్పుడు నేను కాదులే నేనే అని చెప్పి ఎక్కడ డిక్లేర్ చేయలేదు. నేను కాదని ఆయన చేస్తారు, తోసిపుచ్చుతారు. సో అటువంటి చిరంజీవి గారు ఈ రాజకీయాల్లోకి వెళ్తే మొత్తం మీద ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడచ్చేమో. ఎప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. రాజకీయాలకి సినిమాలకి సంబంధం లేదు, రాజకీయాలకి బిజినెస్కి సంబంధం లేదు, రాజకీయాలకి కళలకి సంబంధం లేదనే ఉద్దేశమే ఆయనది ఎప్పుడు. బట్ స్వయాన తమ్ముడే పోటీ చేస్తున్న నేపథ్యంలో, తమ్ముడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా ఉండడం, సరే ఎన్ననుకున్నా తమ్ముడికి సపోర్ట్ చేస్తాడన్న విషయం అందరికీ తెలుస్తుంది కదా. కాదన్నా అవునన్నా అది వాస్తవం, చెయ్యాలి కూడా. ఆయన బాధ్యత, ఇంటికి పెద్ద దిక్కుగా ఆయన బాధ్యత. సరే, మొన్న విరాళం ప్రకటించారు. మరోవైపు కూటమిలో ఉన్న అభ్యర్థి సీఎం రమేష్ గారు లాంటి వ్యక్తులకి సానుకూలంగా స్పందించారు. మొన్న కైకలూరు అభ్యర్థికి ఎవరికి కూడా మంచి మిత్రుడు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి చెప్తున్నప్పుడు స్వయంగా తమ్ముడు కోసం మాట్లాడుతూ తప్పేముంది? కుటుంబ సభ్యుడు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ వృద్ధిలోకి రావడానికి కారణం కూడా చిరంజీవి గారే. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు సందర్భం చెప్పారు. మరి ఆయన ఒక గురువు స్థానంలో, ఒక గార్డియన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? చెయ్యాలి కూడా. ఎందుకంటే ఒకప్పుడు పిఆర్పి పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సపోర్ట్ చేశారు. సో మొత్తానికి ఏ ఉద్దేశమైనా తండ్రి స్థానంలో ఉన్న చిరంజీవి గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి, చేస్తారు. అయితే ఇవి మల్లగుల్లాలు పడుతూ ఎక్కడైనా సినిమాలకి ఇంపాక్ట్ అవుతుందా? నన్నేమైనా చేయలేక నేను నటించే సినిమాల మీద కానీ, లేదా నా ద్వారా సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి కానీ ఇబ్బంది కలగొచ్చేమో ఉద్దేశంతో ఆయన స్తబ్దుగా ఉండిపోయారని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఎలాగో తమ్ముడిది కాబట్టి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. ఇంకా మరి సీఎం రమేష్ లాంటి వ్యక్తిగా పక్కన కూర్చోబెట్టి సపోర్ట్గా మాట్లాడడం, తమ్ముడు గురించి మాట్లాడడం తప్పే ఉంది. ఎవరు దాన్ని తప్పు పట్టరు కూడా. సో మేబీ చంద్రబాబు గారిని కలిసే అవకాశం ఉండొచ్చు. చంద్రబాబు గారితో మేబీ పిఠాపురంలో కూడా మొన్న 5వ తేదీన వస్తారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. 5 వెళ్ళిపోయింది. మేబీ ఎన్నికల ముందు, పోలింగ్ ముందు రోజు కాక 11 సాయంత్రం వరకు మనకి పోలింగ్ అవకాశం ఉంది కాబట్టి ఈలోగా ఎప్పుడైనా మళ్ళీ ఒక సభలో తలుక్కుని మెరిసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మరోవైపు కొంతమంది అల్లరి మోకలు దాడులు కూడా చేస్తున్నారు. నిన్న మొన్న సాయిధరం తేజ్ మీద దాడి చేయకపోతే లక్కీగా ఆయన తప్పించుకుంటే ఒక కుర్రాడు మీద తగిలింది. ఇట్లా గాజు పెంకులు కానీ రాళ్ళు రూపడం అట్లా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రికి కూడా జరిగింది కదా, గులకరాయి ఎఫెక్ట్ ఎంతో చూసాం. సో అట్లాగా ఇలాంటి ఇంపాక్ట్లు ఏవైనా అల్లర్లు అవ్వకుండా ఉండడం కోసం ఆయన రాకపోయి ఉండొచ్చు, లేదా తమ్ముడు కోసం వచ్చిన అవకాశం ఉంది. బట్ కీలకమైన భేటీ మాత్రం చంద్రబాబు గారితో ఉండబోతుంది అన్నది అది కొంతలో కొంత వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తి ఎవరిని బలవంతంగా పిలవరు, బలవంతంగా చెప్పరు. బట్ ఆయన నెట్వర్క్ అలా ఉంటుంది. సో ఇండస్ట్రీ కూడా పరోక్షంగా అలయన్స్కే ఫేవర్గా ఉన్నట్టు చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం, అంటే కొంతమంది కీలకమైన వ్యక్తులు. సో అలాంటి నేపథ్యంలో చంద్రబాబు గారితో భేటీ అనేది అవసరం అవ్వచ్చు, లేదా ప్రాధాన్యత కూడా సంతరించుకోవచ్చు. దానివల్ల కూటమికి ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. ఎందుకంటే 2009లో ఒక విధంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోవడానికి కారణం అప్పుడు పిఆర్పి, అలాగే లోక్ సత్తా కూడా కొంత కారణమైంది అప్పట్లో. బట్ మేబీ దానివల్ల కూడా ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళా అప్పుడు అలాగా చంద్రబాబు గారు వచ్చుంటే అసలు స్టేటే డివైడ్ అవ్వకపోయేదేమో, లేదంటే చంద్రబాబు గారు వస్తే రూపురేఖలు మార్చేవారేమో,
లేదంటే ఇంకోలా జరిగేదేమో, రకరకాలుగా ఊహాగానాలు. మేబీ ఆయన వచ్చుంటే అసలు ఉమ్మడాంధ్రగా ఉండేదేమో, లేదా ఎక్కడికక్కడ బైఫ్రికేట్ చేసేసి ఉంటే హైదరాబాదు ఒకలాగా క్యాపిటల్ గా, వైజాగ్ ఒకలాగా, లేదా రకరకాలుగా ఇప్పుడు తమిళనాడులో ఎలాగైతే స్ప్రెడ్ చేసారో అలా చేసేసి ఉంటే ఇలా వేరేలా ఉండేదేమో అనుకుని చాలా మంది అభిప్రాయం. సో అప్పుడు టీడీపీ ఓడిపోవడానికి పీఆర్పీ కారణమైంది, కానీ మేబీ అటువంటి కీలక పాత్ర కూడా పోషించవచ్చు కదా చిరంజీవి గారు ఈసారి. లేదు ఈసారి జనసేన అసలు అలయన్స్ అవ్వడానికి కారణం అదే. టీడీపీ లాంటి అటువంటి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, అభివృద్ధిగా ఉంటుంది. ఆయన వేసిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం, దానికి చాలా వరకు అభివృద్ధికి ఆయనే కారణం అనుకున్న విషయంలో ఇటువంటి బలమైన పార్టీ ఉండాలి, ఎంత సీనియర్ నాయకుడు ఉండాలి, ఉంటే మంచిది అనుకుని కూడా పవన్ కళ్యాణ్ ఆయనతో అలయన్స్ అవ్వడం, దానికి మద్దతుగా ఈ చిరంజీవి గారు కూడా వెళ్ళి మాట్లాడతారేమో. ఎందుకంటే ఈయనకి కూడా సెంట్రల్ లెవెల్లో చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం మీద ఎన్నికల ముందు కలయిక అనేది మామూలుగా కలిసినా లేదా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద కలిసినా ఖచ్చితంగా ఎన్నికల మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తారు. అంతే కదా, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ లేదా పర్టికులర్ ఆ సామాజిక వర్గం ఏదైతే ఉందో సామాజిక వర్గం కానీ ఆ ప్రజలందరూ కూడా మొగ్గు చూపడానికి కానీ గంపగుత్తుగా ఆ ఓట్లన్నీ కూటమికే పడ్డానికి కానీ ఉపయోగపడుతుంది కదా. వాళ్ళు పర్సనల్ గా కలిసినా కూడా బయటకు వార్తలు వస్తుంది, చంద్రబాబు గారిని చిరంజీవి గారు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆ మీటింగ్ లో, ఒక హెడ్లైన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాక అందరితో మాటలు అనిపించుకున్నారేమో కానీ నిజంగా అతనికి ఎటువంటి డిఫెక్ట్ లేదు, ఎటువంటి విమర్శ ఉండదు, ఎక్కడేమన్నా పట్టించుకోరు. సో అటువంటి వ్యక్తి ఉండడం వల్ల, పైగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన కలవడం అనేది మంచిదే. మేబీ ఇది కూడా ఎన్నికల వ్యూహాల్లో భాగమేమో. చంద్రబాబు గారు ఇటువంటి వ్యూహం రచించి కలిస్తే బాగుంటుందని చెప్పారేమో, లేదా ఇంకొక విధంగా మాట్లాడడానికి చూస్తున్నారేమో, చెప్పలేం. ఇంకోటి గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రాజకీయాల్లో ఉండడం వల్ల చిరంజీవి గారు కూడా మరలా రాజకీయాల్లో పరోక్షంగా ముందు ఎంటర్ అవుతారు, తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు, ఆయన మరలా రాజ్యసభ లాంటి వాటికి వెళ్ళొచ్చు, ఆయన కానీ నాగబాబుని కానీ రాజ్యసభ ఎంపీ చేయొచ్చు అని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. కాబట్టి ఎన్నికలలో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఎటైనా టర్న్ తీసుకోవచ్చు. ఇది జరుగుతుంది, ఇది జరగదు, అరే లేదు ఇంతకుముందు ఈయన పార్టీ పెట్టి కలిపేశాడు కాబట్టి ఈసారి రాజకీయాలకు రాడు అనుకోవడానికి కూడా లేదు. ఎవరి అభిప్రాయం ఏంటో. ఎందుకంటే పక్క రాష్ట్రం రజనీకాంత్ గారు కూడా 3 సార్లు పార్టీ పెట్టాలనుకొని అనారోగ్య కారణాల వల్ల లేదంటే మరీ ఇతర కారణాల వల్ల డ్రాప్ అయిపోయారు. ఆయనకి పెట్టాలని ఉంది, ఏదో సమాజం చేయాలని ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకో డ్రాప్ అయ్యారు. కాబట్టి మనిషి ఆలోచన విధానం అనేది అప్పుడుండే పరిస్థితులు బట్టి, అప్పుడు రాజకీయ పరిస్థితులు బట్టి కూడా ఆలోచన విధానం మారచ్చు. బట్ ఇక్కడ స్వయాన తమ్ముడే పోటీ చేస్తున్నారు కాబట్టి ఈయన కొంచెం ఆయనకి కనీసం ప్రత్యక్ష రాజకీయాలు రాకపోయినా ఆయన బూస్టప్ గా అయితే ఉండాలిగా, మోటివేషన్ అయితే ఉండాలిగా. పెద్ద అంటే సాధించిన ఎంత విజయమైనా దానికి అందిన స్ఫూర్తి చాలా చిన్నది అన్నట్టుగా ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ గా బ్యాక్ బోన్ గా నిలబడాల్సిన బాధ్యత ఆ సమయం ఆసనమైంది. కాబట్టి చిరంజీవి గారు చంద్రబాబు గారికి కలిసే భేటీలో కూడా ఇదే ప్రాధాన్యత అంశం అయి ఉంటుందని నా అభిప్రాయం.